షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం తడవుడు లేకుండా చికెన్ పకోడీ చేసుకుందాం. 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, మన స్పైస్ తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ కలిపిన పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ప్రాసెస్కి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. దీంట్లోకి కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి నేనైతే శనగపిండే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అలా 2-3 అవర్స్ ఒక సైడ్కి పెట్టేసుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక్కొక్కటి వేసుకుంటూ లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, వేయగానే అస్సలు గరిటె పెట్టి తిప్పొద్దు. వేసిన 5 మినిట్స్కి అప్పుడు గరిటె పెట్టి అలా ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే దానికి ఉన్న మసాలా అంతా మంచిగా ఫ్రై అయి బాగుంటుంది. లేకపోతే ఆయిల్లో కలిసిపోయి అంత టేస్ట్గా ఉండదు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఇవి ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పకోడీకి ఒక లైక్ కూడా చేయండి.